ఆ ఎస్ఐకి కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పేసి వచ్చిందంట. అప్పటికే వీళ్ళు ఏం చేశారంటే గడ్డపార ఉంటది కదా, ఆ గడ్డపార తీసుకుని డోర్ పగల కొడుతూనే ఉన్నారంట. ఈ అమ్మాయికి భయం వేస్తుందంట, అసలు నన్ను చంపేస్తారేమో అని చెప్పేసి ఈ అమ్మాయికి చాలా భయంగా ఉందంట. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ నాన్నకి కాల్ చేసిందంట. నాన్న నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ప్లీజ్ దయచేసి రా నాన్న అని చెప్తే వాళ్ళ నాన్నకి ఫీవర్ అంట. ఫీవర్ వచ్చేసి ఒక 1 వీక్ నుంచి అసలు బాగాలేదంట. వీళ్ళు ఆ గడ్డపార తీసుకుని డోర్ పగల కొడుతూనే గట్టిగా అరుస్తున్నారంట. మేము లోపలికి వచ్చినా చంపేస్తాం, నువ్వు బయటకు వచ్చినా చంపేస్తాం, ఈ రోజు నిన్నైతే వదలమని చెప్పేసి గట్టిగా అరుస్తూనే ఉన్నారంట. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి వచ్చారంట. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వచ్చేలోపు డోర్ పగలగొట్టేశారంట. డోర్ పగలగొట్టేసేసి ఇంకా అమ్మాయిని కింద పడేసి ముగ్గురు తంతు, మీ నాన్నకి ఎందుకు కాల్ చేసినావు, మీ నాన్న అసలు ఏమి ఇచ్చాడని కాల్ చేసావు, నువ్వు ఏం పెట్టారని కాల్ చేసావు, ఎంత డబ్బులు ఇచ్చారని కాల్ చేసావు నువ్వు అని చెప్పేసి గట్టిగా కొడుతూనే ఉన్నారంట. ముగ్గురు కలిసి కింద పడేసి ఒక్క ఆడపిల్లని చేసి ముగ్గురు కొడుతున్నారంట. ఇంకా ఇంతలోపు ఏం జరిగిందంటే వీళ్ళ నాన్న వీళ్ళ తమ్ముడు వచ్చారంట. ఇద్దరు వచ్చేసి లోపలికి వెళ్తే అక్కడ పడేసి కొడుతూ ఉన్నారంట. ఇంకా అప్పట్లోపే వీళ్ళిద్దరిని వీళ్ళు చూసి కరెక్ట్ టయానికి వచ్చారా, మీరు కూడా మిమ్మల్ని కూడా చంపేస్తాం, ఇప్పుడు ఎవరు బయటికి వెళ్తారో చూస్తా ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వెళ్ళి గేట్ పెట్టాడంట. గేట్ పెట్టేసి ఇంకా వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ తమ్ముడిని లాగి ఆ స్పెట్స్ పగలగొట్టి ఆ అబ్బాయిని ప్రైవేట్ పార్ట్లో పట్టుకొని పిసుకుతున్నారంట. పాపం వాళ్ళ నాన్ననైతే కింద పడేసి, వాళ్ళ నాన్నకి అప్పటికే బాలేదంట, ఒక 1 వీక్ నుంచి అసలు బాలేదంట హెల్త్. వాళ్ళ నాన్న కింద పడేసి గట్టిగా కొడుతూనే ఉన్నారంట. వాళ్ళ తమ్ముడిని ప్రైవేట్ పార్ట్లో పట్టుకొని గట్టిగా కొడుతుంటే ఈ అమ్మాయి అడుగుతుందంట, మాయ్య వద్దు మాయ్య, ప్లీజ్ మావయ్య వద్దు మావయ్య, అలా కొట్టక మావయ్య, చిన్న పిల్లాడు మావయ్య అని చెప్పేసి అడుగుతుంటే ఎంత చెప్పినా కూడా ఆ దుర్మార్గులు అసలు వదలలేదంట. పాపం వాళ్ళ నాన్న అంత కొట్టిన తర్వాత ఇంకా అతనికి స్ప్రో తప్పి పడిపోయాడంట. పడిపోయిన తర్వాత వాళ్ళ అత్త అయితే గట్టిగా కొడుతూనే ఉందంట. ఈ అమ్మాయి పాపం బ్రతిమలాడుతుందంట, అత్తయ్య వద్దు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మీకు దండం పెడతా అత్తయ్య అని చెప్పేసి బ్రతిమలాడుతుందంట. పాపం ఈ అమ్మాయి అంత బ్రతిమలాడుతుంటే మళ్ళీ ఈ అమ్మాయిని వచ్చేసి జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టిందంట వాళ్ళ అత్త. ఇంకప్పటికే వాళ్ళ నాన్న స్ప్రోలో నుంచి లేచాడంట. ఇంకప్పటికే వాళ్ళ తమ్ముడిని గట్టిగా కొట్టారంట. ఇంకా మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ తమ్ముడిని కొడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి బ్రతిమలాడుతుంటే మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళేసి వాళ్ళ ఫాదర్ మీద పడ్డారంట. స్ప్రోలో నుంచి లేచిన ఆయన్ని మళ్ళీ కొడితే ఇంకా మళ్ళీ స్ప్రో తప్పి పడిపోయారంట.